గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి డే 6 అనమాట. ఇప్పుడు ప్రజెంట్ చిట్కూల్లో అయితే ఉన్నాం. చిట్కూలు ఊరు చూస్తున్నారు వెనకల. అండ్ ఫుల్ చలి అయితే ఉంది. ప్రజెంట్ ఒక 5 to 6 degrees అయితే ఉంటుంది. అండ్ నైట్ అయితే -degreesలో కూడా వెళ్ళింది. కానీ ఫుల్ నిద్రపోయినాం కదా, నేను అంతగానం గమనించలేదు. ప్రజెంట్ అయితే కొంచెం లగేజ్ తెచ్చి బాక్స్లో పెట్టిన, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఎక్కడికి వెళ్తా అనేది ముందు చెప్తా. వీడియో మొత్తం చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చుట్టూ మంచు కొండలు, మధ్యలో మస్టీ, బాగుంది కదా. చలి ఫుల్ ఉంది, లోపలికి అయితే వెళ్తాం. హలో బ్రోస్, అందరూ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్నారు కదా. ఆ బిజీలో కొంచెం మీకోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ అందుకే మనం తీసుకొచ్చాము మ్యాడ్ ఓవర్ లదాఖ్ అనమాట. మీకున్న టైంలో లదాఖ్ సర్క్యూట్, స్పిటి సర్క్యూట్ కవర్ చేయాలనుకుంటే ఈ మ్యాడ్ ఓవర్ లదాఖ్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీకు ఐటినరీ ప్లానింగ్, బ్యాకప్ వెహికల్, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇందులో అయితే ఉంటాయన్నమాట. ఇంకేంటి లేట్, మ్యాడ్ ఓవర్ లదాఖ్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా లే లదాఖ్ ట్రిప్ కంప్లీట్ చేయండి. బైక్ కండిషన్ చూడడానికి ఘోరంగా ఉంది. ప్రజెంట్ అయితే చైన్ కొంచెం లూజ్ అయింది. మెకానిక్ వస్తే చేపిద్దామని అయితే ఉన్నా. మొత్తం హైదరాబాద్ నుంచి బండి తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టైట్ చేయలే, అలానే తీసుకొస్తున్నా. చూద్దాం ఏమవుతుందో. క్లీనింగ్ అయితే ఒకసారి చండీగఢ్లో చేయించిన అనమాట. సార్ సెట్ అయ్యారు, రెడీ అయ్యారు. బ్యాకప్ వెహికల్లో కూడా సామాన్లు అన్నీ సెట్ అయిపోయినాయి. ఆ వెహికల్లో కూడా కొన్ని సామాన్లు పెడుతున్నారు. లెట్స్ గో. కొన్ని స్టిక్కర్స్ అయితే పెట్టేసిన. సూపర్ అయితే సూపర్ ఉన్నాయి. ఇట్స్ టైమ్ టు సే బాయ్ బాయ్ టు దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. చిట్కూల్ నుంచి ఈరోజు తాబోక్ అయితే వెళ్తున్నాము. ఫుల్ చల్లగా ఉంది ఇక్కడ, వెదర్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. లెట్స్ గో. తాబో వచ్చేసి 241 kilometers అయితే ఉందన్నమాట ఈరోజు. ఊరిని ఏంది బ్రేక్ కొంచెం పని చేయలేదు, షాక్ అయినా. పడితే కిందికే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ ఉంది. అండ్ ప్రాబ్లం ఏంటంటే మాకు లేట్ అయిపోతుంది తాబోకి వెళ్ళడానికి. ఈరోజు చాలా లేట్ అవుతుంది. 200 kilometers ఉంది కానీ 5 hours టైం చూపెడుతుంది. మనకైతే 12 hours అయితే కంపల్సరీ పడుతుంది. ఈ భయంకరమైన రోడ్డు చూడాలి ఎట్లుంటుందో. ఇక్కడైతే రోడ్డు ఘోరంగా ఉంది, మళ్ళీ కిందికి స్టీప్ ఉందన్నమాట. అది హైలైట్. నిన్న ఇక్కడ వాటర్ క్రాసింగ్ అంటే వాటర్ క్రాసింగ్ వెళ్ళిపోయినట్లుంది. అయిపోయింది వాటర్ క్రాసింగ్. ముందర ఉన్నట్లుంది ఇంకో వాటర్ క్రాసింగ్. లేదా లేదు. మంచిగా బండి కడుక్కుంటున్నారు ఇక్కడ ఉన్నదంతా. ఇక్కడ 15 minutes అయితే ఆపి బైక్స్ ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ఈ ఆర్మీ వల్ల మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు క్లియర్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ముందే ఆఫ్ రోడింగ్ అంటే దాంట్లో ఈ ట్రక్కులు వచ్చాగానే మొత్తానికి తేడా అయిపోతుంది. రోడ్ ఎక్స్టెన్షన్ అయితే జరుగుతుంది పెద్ద. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు వర్క్ అన్న జరుగుతూ ఉండొచ్చు, లేకుంటే వర్క్ కంప్లీట్ అయ్యే ఉండొచ్చు. పెద్ద రోడ్ అవుతుంది, 2 vehicles పోయినట్లు. సాంగ్లా ఏరియాకి అయితే వచ్చినాము. ఈ ఏరియాలో పెద్ద సిటీ అంటే ఇదే. అండ్ ఇక్కడ మొత్తం రోడ్ అండర్ కన్స్ట్రక్షనే ఉంది. ఇక్కడ నుంచి ఇంకా నాకు తెలిసి 35 kilometers, 25 kilometers ఏమో ఉంటుంది. 30 ఏమో ఉంటుంది నాకు తెలిసి. 30 ఇంకా 25 kilometers అయితే ఉంటుంది. అండ్ రోడ్ ఏమో ఇట్లానే భయంకరంగానే ఉంది. మధ్యలో పైప్ లైన్స్ ఉన్నాయి. పైప్ లైన్స్ మీద మనకు తెలియకుండానే వెళ్ళిపోతున్నాము, దానిపైన జారుతున్నాం. నీళ్ళున్న ప్లేసెస్ అయితే ఇంకా ఘోరము. నా షూ లోపల నీళ్ళు కూడా పోయినాయి, అదో బాధ. అక్కడ కెమెరా ఆన్ చేద్దాం అంటే కూడా కుదరలే. సాంగ్లా ఊరికైతే వచ్చేసినాము. ఇటు వచ్చేసి సాంగ్లా ఊరు, ఇదొకటి. ఇది వచ్చేసి సాంగ్లా ఊరు అనమాట. సూపర్ ఉంది కదా. ఈ రూట్లో ఇదే పెద్ద ఊరు. ఏమైనా కొనేది ఉన్నా ఏమున్నా ఇక్కడనే కొనాలి, లేకపోతే దారి ఏం దొరకదు. వెనక చిట్కూల్ సైడ్. ఇంకా మనం పోయే రూట్ వచ్చేసి 186 kilometers ఉంది. ఎప్పుడు రీచ్ అవుతామో ఏమో. ఇటేనా? కరెక్ట్. ఇది వచ్చేసి సాంగ్లా
బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంది కదా, వీళ్ళకి ఇదే పెద్ద బస్ స్టాండ్. మా ఈ గుంతలో తప్పించుకుంటా బ్లాక్ చేయాలంటే మస్తు కష్టమవుతుందప్ప. రోడ్ ఏంద్రా నాయన ఎంత అడ్వెంచర్గా ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం లోయ ఉంది, ఒక మార్కెట్ లేదు, ఏం లేదు. ఇదన్నా చక్కగా ఉందా అంటే ఇది కూడా చక్కగా లేదు. రెడ్ గ్లౌజ్ ఉన్నాయి, టెన్షన్ లేదు. ఊరిని జన్ జారుకుంటూ పోతుంది. చూడడానికి ఓప్రోలో అన్నీ ఈజీగా అనిపిస్తాయి కానీ నడుతూనే తెలుస్తుంది. అది కూడా డామినర్ మీద. ఊరిని మా రోడ్ ఉంది సార్, కట్టేసుకున్నాం. రోడ్ ఉంటే ప్రాబ్లం లేదు, ఆఫ్ రోడ్ వస్తేనే నా బండి సతాయిస్తుంది. మొత్తం దిగి మళ్ళీ రైట్ సైడ్కి పైకి ఎక్కాలి. ఇట్లుంటుంది కథ కొండ ప్రాంతాల్లో. ప్రజెంట్ అయితే మనం ఈ కొండల మధ్యలో నుంచి అయితే వెళ్తున్నాము. రోడ్లు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. ఈ దిగే చోట అయితే ఘోరంగా ఉంది. బండి బ్రేక్ ఎక్కడ హీట్ అవుతుందా అని భయం కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకొని వెళ్ళాలి, ఇంజిన్ బ్రేకింగ్ వేసుకుంటూ. నేను అక్కడ నుంచి సెకండ్ గేర్ థర్డ్ గేర్లోనే వస్తున్నాను. ఈ ఆవులు ఒకటి, ట్రాఫిక్ ఒకటి, అది ఓర్నాను. ఓకే, ఆల్మోస్ట్ బ్యాక్ టు ద హైవే. ఖర్చు చుప్ ఏదో ఉంది, ఆ హైవే దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ డ్యామ్ బ్యాక్ వాటర్ చూడండి ఎట్లుందో. ఇక్కడ అక్కడ నుంచి అక్కడ వరకు ఆపిర్రు, ఎంత హైట్ ఆపిర్రు. ప్రజెంట్ అయితే మళ్ళీ హైవే ఎక్కేస్తాం, కొంచెం స్పీడ్ పెరుగుతుంది. నేనైతే అక్కడ నిలబెట్టి కొంచెం బ్రేక్ అయితే తీసుకుంటా. బండి టైర్లు కూడా గుంతలు పడి 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 బాగా హీట్ ఎక్కిపోయినట్లుంది. ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం పదండి. నిన్న మనము రాంపూర్ సైడ్ నుంచి ఇలా వచ్చి ఇలా పైకి ఎక్కాం కదా. ఓకే, కర్చామ్ డ్యామ్ అనమాట ఇది. మీకు కనిపిస్తుంది, అమ్మో గాలి ఫుల్ కొడుతుంది, బండి పక్కన పడిపోతుంది అన్నట్లు. అండ్ ఈ రాంపూర్ నుంచి ఇటు వచ్చాము కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళి చిట్కులు చూసుకొని మళ్ళీ రైట్ సైడ్ రెక్కన్ పావ్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం రైట్ తీసుకొని ఈ టాపిర్ ఏంది మళ్ళీ రిటర్న్ సిమ్లాకి పోతురా ఏంది? ఫోన్ చేయి. సారంబాయి కోసం ఆపిరా ఇప్పుడు? ఫైనల్లీ కొంచెం మంచి రోడ్ మీద అయితే వచ్చేసినాము. మళ్ళీ హైవే NH5 అని కూడా అనొచ్చు, NH505 అని కూడా అనొచ్చు. ఇదేంది ఇంత పెద్దగా ఉంది స్పీడ్ బ్రేకర్. అండ్ ప్రజెంట్ అయితే తాబో సైడ్కి అయితే వెళ్తున్నాము. తాబో ఎంత దూరం ఉందో చెప్తా. 169 కిలోమీటర్స్, 4.5 hours అయితే చూపెడుతుంది. 4 hours 8 minutes చూపెడుతుంది. వెళ్ళిపోతాం ఈవినింగ్ వరకు. ఒకవేళ రోడ్డు ఇలాగే మంచిగా ఉంటే, ఆ చిట్కిల నుంచి వచ్చే రోడ్డు, మనం తాబో సైడ్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం. లెట్స్ ఎంజాయ్ ద రైడ్. ఇట్లా ఉంటే ఎంతసేపు అన్నా నడపచ్చు రోడ్డు. ఇటు సైడ్ బ్యాక్ వాటర్ ఫుల్ ఉందిగా, అటు సైడ్ కంపేర్ చేస్తే ఊరినైనా పెద్ద సముద్రం లాగానే ఉంది. టైటానిక్ లెవెల్లా, సారీ జురాసిక్ పార్క్ లెవెల్లా. ఈ కొండల మధ్యలో పెద్ద పెద్ద టనల్స్ కట్టి చల్లగా గాలి వస్తుంది ఆ టనల్స్ లోపల నుంచి. అది దేని గురించో నాకు తెలిసి ఈ రివర్దే ఉండొచ్చు, సట్లజ్ రివర్ది ఏదైనా. అండ్ వీళ్ళెవరు అసలుకి ఇట్లా చెప్రిగాల్లాగా పోతున్నారు? రైడర్లేనా వీళ్ళు? అండ్ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. పైన కొండలు ఉంటే కింద రోడ్ ఉంటే మస్తు ఉంటుంది. ప్రజెంట్ అయితే
6th గేర్ వేసి కొంచెం ఎంజాయ్ చేస్తున్నా. ఇంతసేపు ఫస్ట్ సెకండ్ గేర్లోనే వెళ్ళినాం కదా, 3rd గేర్ మ్యాక్స్. ఇక్కడైతే 6th గేర్ అయితే వేస్తున్నా. అండ్ తాపో వచ్చేసి ఇంకా 163 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ రోడ్ చూడగానే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, అందుకే వెళ్తున్నా బాగా. ఆ ముందున్న కొండ చూడండి ఎంత హ్యూజ్గా ఉంది. ఇది వచ్చేసి స్టోన్ టాంగ్ బ్రిడ్జ్ అంట. నాకు తెలిసి ఇవన్నీ కొత్త బ్రిడ్జ్లు, పాత బ్రిడ్జ్లు రీప్లేస్ చేశారు. ఆ కొండ వెనక వెళ్ళాలి ఇప్పుడు. అది ఎలా వెళ్ళాలనేది ఈ సట్లజ్ రివర్తో పాటు వెళ్తాం, అది మ్యాటర్. ఇక్కడ హెచ్ఆర్టీసీ బస్సులో నాకు తెలిసి 2 బ్రేక్, ఎయిర్ బ్రేక్ ఉంటుంది కదా, సిలిండర్స్ 2 ఎక్స్ట్రా ఉన్నట్లు ఉన్నాయి. బ్రేక్ వేసినా కూడా భలే సౌండ్ వస్తుంది జుస్ అని చెప్పేసి. అది ఏంటి నిజంగా ఎక్స్ట్రా సిలిండర్స్ బ్రేక్స్ కోసం ఎయిర్ దాచిపెడతారా ఏంటి అనేది అయితే ఐడియా లేదు. కానీ ప్రస్తుతానికి అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం టు ఆన్ హైవే. లెట్స్ గో. అందరు పోపించుకొని మెల్లగా ఒక్కొక్కరు వస్తుంటారు, మనం మెల్లగా బ్లాగింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. జల్ హే అన్మోల్ బంధు బంధు బచానా బుంది బిందు. ఓకే, బంధు కాదు, బిందు బిందు అంటే వాటర్ చాలా ప్రీషియస్. ప్రతి ఒక్క చిన్న డ్రాప్స్ కూడా సేవ్ చేయండి ఫ్యూచర్ కోసం అని చెప్తున్నారు. అది మ్యాటర్. అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అంట. ఓకే ఓకే, ఆ డ్యామ్కి ఈ డ్యామ్కి మధ్యలో కాపర్ డ్యామ్ ఉంది. వెళ్ళిపో. అన్నిటికన్నా ఆటోలు ఫాస్ట్గా వెళ్తున్నాయి ఇక్కడ. బ్రో రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్రో అంటే ఏదో కాదు, బీఆర్ఓ రోడ్స్. ఇక్కడే ఒక బోర్డ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కొంచెం షూటింగ్ స్టోన్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. దాని వెనుక ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ డైవోర్స్ స్పీడ్ అని ఉంది. ఎందుకు మ్యారేజ్ కానోళ్ళు స్పీడ్ వెళ్ళాలన్న రూల్. అది స్కిడ్డింగ్. అండ్ బీఆర్ఓ రోడ్స్ అయితే స్టార్ట్ అయినాయి. కొంచెం క్వాలిటీ ఉంటాయి ఇవి. అంటే ఇక్కడ రోడ్ వేయలేమో, బీఆర్ఓ రోడ్ వేస్తుంది అనమాట. అది మ్యాటర్. లెట్స్ ఎంజాయ్ ద రోడ్ విత్ లాట్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ వ్యూ పాయింట్స్. కింద సట్లజ్ రివర్ అయితే ఉంది. ఊరిని ఇదేంది హైలైట్ ఉంది. అమ్మ మామూలుగా లేదు కదా. వాటర్ ఫాల్. దీనిపైన వెళ్ళొచ్చా, ఇరిగిపోతుందా? ఇది పాత రోడ్డు, ఇది కొత్త రోడ్డు, సారీ కొత్త బ్రిడ్జ్. ఊరిని ఎట్లుందిరా అయ్యా, ఏ ప్రపంచంలో ఉన్నాం అన్నట్లుంది. సూపర్ ఉంది అన్న. అక్కడ నుంచి కనిపించింది, మస్తు కనిపించింది నాకు. ఒక వీడియో తీసుకొని పోదాం. ఇదేం సుడిగాలు ఆయన మనుషులే ఎగిరిపోయినట్లున్నారు. వెదర్ ఏమో కొంచెం తేడా కొడుతుంది. అండ్ ఇప్పుడైతే మేము ఇక్కడ లంచ్ అయితే చేసినాము. ఒకవేళ వాన పడితే గోప్రో తీసుకుపోయి టాప్ బాక్స్లో పడేయాల్సింది, ఇంకేం చేయలేము. ప్రజెంట్ అయితే పోయేదారిలో నాకో లేక్ అయితే చూసుకుంటాం. నాకో లేక్ వచ్చేసి 84 కిలోమీటర్స్ ఉంది. అండ్ టైం వచ్చేసి 7:15 టైం చూపెడుతుంది. వెళ్తాం పదండి. రోడ్ అయితే సూపర్ ఉంది, బీఆర్ఓ రోడే మొత్తము. నాకు కూడా కొంచెం హెల్త్ తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. నాకు ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు వీడియో తీస్తా. రోడ్ చూడండి, మొత్తం కర్వ్ చేసుకుంటే పట్టేసారు. అమేజింగ్. కానీ రోడ్ అయితే సూపర్ ఉంది. ఇట్లుంటే చాలు, టర్నింగ్లో ఒకటే మేనేజ్ చేసుకుంటే మిగతా టైం హాయిగా వెళ్ళిపోవచ్చు. మధ్యలో కొంచెం చిన్న చిన్న ల్యాండ్ స్లైడ్స్ ఇట్లాంటివి అయితే ఉన్నాయి. ఇది తప్ప మిగతావి ఏం లేవు ప్రాబ్లమ్స్. విండ్ బ్లాస్ట్ ఘోరంగా వస్తుంది ఇక్కడ.
చూడండి ఎట్లా లేస్తుంది దుమ్ము. స్పిటి వ్యాలీ మొత్తము సట్లజ్ రివర్ పక్కనే ఉంది. ఆడ హెచ్ఆర్టీసీ బస్ వస్తుంది చూడండి దూరంలో, అలా 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 మొత్తం ఇలా 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 రోడ్ అయితే సూపర్ ఉంది. కంపల్సరీ రావాలా. ఈ కెమెరా కన్నా నిజంగా చూస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. స్పిల్లో అనే ఒక ఊరైతే వచ్చింది. ఆ స్పిల్లో తర్వాత మొత్తం డెజర్ట్ అయిపోయింది, లేహ్ లదాఖ్ లాగా. చూడండి మొత్తం డెజర్ట్ టైపే ఉంది ఏరియా మొత్తం. గ్రీనరీ లేదు, మొత్తం రాళ్ళు రప్పలు. దాని మధ్య నుంచి అయితే వెళ్తున్నాం. కొంచెం కొంచెం గ్రీనరీ కూడా లేదు. ఇంకా ఇంత స్పిల్లోకి వెనక గ్రీనరీ కనిపించింది. దాని తర్వాత అయితే మొత్తం ఎడారిలాగానే ఉంది. పోన్లేని రోడ్ అన్న బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత పెద్ద పెద్ద కొండలు నాయన. ఇక్కడ ఉంది చూడండి, టాబో 120 కిలోమీటర్స్, కాజా 166 కిలోమీటర్స్. మన హైదరాబాద్ కరీంనగర్ కాదు, 160 కిలోమీటర్ అలా చిటికల వెళ్ళడానికి. ల్యాండ్ స్లైడ్ చూడండి అక్కడ పైన నుంచి. గ్లేషియర్ది అనుకుంటా, అది జారిపోయింది, మొత్తం కరిగిపోయింది. చలికాలం ఈడ అలో కూడా చేయరు, అంత స్నో ఉంటుంది. చూడండి ఏదో ప్రపంచంలో ఉన్నట్లుంది. అసలు ఎక్కడున్నాం అనేది కూడా అర్థమవుతలేదు. ఇక్కడ చూసారా లైవ్గా షూటింగ్ స్టోన్స్ పడతాయని ఆల్రెడీ చెప్పిర్రు. చూసుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ కొన్ని పడినాయి షూటింగ్ స్టోన్స్. పడినాయి అనుకో టకమ్మంటుంది దెబ్బకు. మనం ఎంత ఉంటుందో ఆ స్టోన్ ముందర, చిన్న కిల్లబచ్చ. కానీ బ్రో వాళ్ళు ప్రతి టర్నింగ్లో ఏమంటారు మంచి బోర్డు మెయింటైన్ చేయడము, మళ్ళీ అక్కడ బోర్డు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం బోర్డు పెట్టడము. ఇప్పుడు ఇక్కడ ఏం రాసింది, హిందీలో ఏమో రాసింది, మనకి ఇంగ్లీష్లో అంటే చెప్తా. అండ్ అట్లాంటి కొన్ని కొన్ని బోర్డ్స్ పెట్టిరు అనమాట, కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసము. మళ్ళీ పోయేదారిలో ముందర ల్యాండ్ స్లైడ్ ప్లేసా, షూటింగ్ స్టోన్ ప్లేసా, ఎలాంటిది, స్లోగా వెళ్ళండి, టర్నింగ్, ప్రతి సింబల్ మెయింటైన్ చేస్తున్నారు. అదే నేషనల్ హైవేలో అంత లేదు, కానీ ఇక్కడైతే మంచి బ్రో మెయింటైన్ చేసే చోట అయితే చాలా బాగుంది. ఇక్కడ ముందర చెప్తాను ఆగండి. ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఇంగ్లీష్లో ఉంది, మీకే చెప్తాను. అరే ఇది కూడా మెల్లగా వెళ్ళండి, సాకట్ కరువు షరప్, ఓకే తాగి నడపకండి అదని చెప్పేసి పెట్టిరు అక్కడ. రోడ్ అయితే సడన్గా చిన్నగా అయిపోయింది. పైనుంచి చూడండి ఎట్లా మెల్లమెల్లగా స్లిప్ అవుతూ వస్తుందో రైట్ సైడ్. మామూలు అడ్వెంచర్ లేదు. ఉన్నంతసేపు రోడ్ బాగుంటుంది, మళ్ళీ విండ్ బ్లాస్ట్ కొడుతుంది, దెబ్బకు బండి ఊగిపోతుంది అట్లనే. అది ఇంకా వెనకాల టాప్ బాక్స్ ఉంది కదా, ఇంకా ఘోరంగా ఊగుతుంది. ఇంతసేపు మనం రైట్ సైడ్లో ఉన్న NH5 మీద వచ్చినాం కదా, ఇప్పుడు NH505 పైకి అయితే డైవర్ట్ అయినాము. ఇక్కడ నుంచి ఇది కూడా NH5ఏ, కానీ ఎందుకు 505 అని మెన్షన్ చేసిండు అనమాట. ఇది 505 అవ్వగానే మొత్తం రోడ్ అయితే చిన్నగా అయిపోయింది, రోడ్ దిగాల్సి వస్తుంది. ట్రాఫిక్ మాత్రం గట్టిగా ఉంది, గాలి కూడా గట్టిగానే ఉంది. ఊరిగా మీకు గాలి సౌండ్ వినపడుతుందో లేదో కానీ గట్టి గాలి సౌండ్ ఉంది. కానీ రోడ్ చిన్నగా అయింది, ముందర పెద్దగా అవుతుందేమో. మళ్ళీ చిన్నగా అయితే కొంచెం స్లో అయిపోతాం, స్పీడ్ కూడా తగ్గిపోద్ది. లేదు ఇంతే ఉంది, ఇక ఇదే సైజులోనే వెళ్ళాలి. గాలి 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 మీకు మైక్ లోపల కూడా వినపడదు గాలి. ఓహోహోహో ఏంది గాలి ఇంతగానో వస్తుంది. పెద్దగా రోడ్డు, కానీ గాలి గట్టి కొడుతుంది ఈ ఏరియాలో.
అనే ఊరు దగ్గరలో అయితే ఉన్నాము. ఈ కొండ షాడో వచ్చి ఈ కొండ మీద పడ్డది చూడండి. దాని వెనుక మంచు కొండలు ఉన్నాయి. ఎంత ఎక్కుకుంటూ పోతే అంత చల్లగా అయితే చేంజ్ అవుతూ పోతుంది వాతావరణము. కానీ షాడోని భలే అనిపించింది నాకు. ఇక్కడ ఒక ఊరు కూడా ఉంది, POOH పూ అనే ఊరు. అయితే దాటేసినాము. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు బ్రిడ్జ్ పైన ఉన్నాం. ముందర చెక్ పోస్ట్ అయితే ఉంది, పోలీస్ చెక్ పోస్ట్. సేమ్ కిన్నర్ వ్యాలీలో ఎలా ఎంటర్ అయ్యామో అప్పుడు చెక్ పోస్ట్ ఎలా ఎంట్రీ చేయాలి, ఇక్కడ కూడా అదే ఎంట్రీ అయితే చేయాలి. అరవింద్ అన్న అయితే వెళ్ళిండు. అందరి పేర్లు ఒకటేసారి ఎంట్రీ చేయించుకొని క్రాస్ అవుతారు అనమాట. ఇప్పుడు రోడ్ వచ్చేసి ఇలా 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 వెళ్ళి, అరే ఇది కాదు కదా, సైడ్ నుంచే రివర్ పక్క నుంచే ఉంది. మధ్యలో NH505 అక్కడ ఈ ప్లేస్లో కొంచెం హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి అంతే. మిగతాది మొత్తము కొన్ని డౌన్ అప్ మంచిగా అయితే ఉంది ప్రస్తుతానికైతే రోడ్డు. చూద్దాం. ఇంకా 33 కిలోమీటర్స్ ఫర్ గాలికి ఎగిరిపోతుంది అట్లనే బండి. ప్రస్తుతానికైతే లేక్కి 33 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ మన స్టేక్ అయితే ఉంది. గాలికి ఇది ఎగిరిపోయేలాగా ఉంది. ఇక్కడ డ్రోన్ ఎగిరిస్తే నేను తూర్పు ఇటు కదా, తూర్పుకి తిరిగి దండం పెట్టడమే. కిరణ్ ఎగిరిపోతావు, బండి పట్టుకో గట్టిగా, బండి ఎగిరిపోతుంది. ఊరికే కిడ్ అలకాగా ఉంటుందని చెప్తున్నా. ఓహో గాలి గాలి, కంట్రోల్. ఇప్పుడే అందరు ఎంట్రీలు అయిపోయినాయి. ఎంట్రీ చేయించుకొని అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం టువర్డ్స్ ఇది మ్యాప్ పనిచేస్తలేదు. మ్యాప్ పెడతా, ఆ లేక్కి అయితే వెళ్తున్నాం. ఆ లేక్ పేరు చెప్తా, కొంచెం సేపు ఆగండి, నోరు తిరగట్లేదు. సారీ మర్చిపోయా. గాలి అయితే ఘోరంగా ఉంది ఇక్కడ. ఓకే, ప్రజెంట్ అయితే ఈ వ్యాలీ చూడండి ఎంత బాగుందో అసలుకి. మస్తు అయితే మస్తు ఉంది. ఇంకా ఇటు తిరిగి పైకి ఎక్కుడే మస్తు ఉంటుంది. ఇంకా పోవడం అయితే లెట్స్ ఎంజాయ్ ద వ్యాలీ. చూడండి హెయిర్ పిన్ బెండ్స్ ఎలా ఉన్నాయో, అమేజింగ్ ఉన్నాయి. కానీ గాలి విండ్ బ్లాస్ట్ గట్టిగా కొడుతుంది. మీకు ఎలా వినపడుతుందో వాయిస్ నాకైతే తెలియదు, కానీ సూపర్ వినపడుతుంది. ఈయన రాయి పట్టుకుని పోతుండే, ఏడు పట్టుకుని పోతుండే. ఓ కమాన్ ఎక్కువ హీరో డామినర్. ఎన్నో కొండలు ఎక్కేసినావు, ఎన్నో పాస్లు ఎక్కినావు, ఈ పాస్ కూడా ఎక్కేసాయి. లెట్స్ గో. ఊరిని మొత్తం ఎడారి కొండలు లాగా ఉన్నాయిగా, డైరెక్ట్ పైకి ఎక్కి కలుస్తుంది మిమ్మల్ని. ఈ విండ్ బ్లాస్ట్కి ఈ బండికి ఏడుస్తుంది, లిటరల్ చెప్పాలంటే ఏడుస్తుంది బండి. ఈ హెయిర్ పిన్ బెండ్స్ ఎక్కలేకపోతుంది. 4th గేర్లో ఫుల్ రేస్ పట్టుకుంటే 60 స్పీడ్ వెళ్తుంది అనమాట. ఎక్కువ తొందర ఫాస్ట్ ఎక్కువమ్మా తల్లి ఎక్కువ. BMW ఫీల్ అయిపోతుంది ఎక్కడానికి. అద్దం చూడండి ఎట్లా ఊగుతుందో గాలికి, అది హైలైట్. ఇలా వెళ్ళి అలా వెళ్ళాలి. అక్కడ పైన అద్దం ఇట్లా ఉంటుందో వ్యూ పాయింట్. మసాలా బిర్యానీ ఎర్ర కారం అన్నట్లుంది రోడ్డు. కింద సట్లజ్ రివరు, ఈ రోడ్డు ఎట్లా వేసిర్రా అయ్యా మొత్తం. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఇంకా కొండ ఇంకా పైన ఉంది.
ఊరిన గాలి ఏంది పైనుంచి 2 చిన్న రాళ్ళు టంగం అని పడ్డది తలపైన. హెల్మెట్ ఉందని మంచిది, హెల్మెట్ లేకపోతే తల బొక్కబడి కదా. లొక్కగాని పడిందా? బండ ఆపినప్పుడు చూసి చెప్తా. లొక్కగాని పడినట్లుంది, గట్టిగానే పడ టంగ్ అని. ఊర్రి ఏం ఆయన బండి ఉంచుదాం అన్నా కూడా ఉంచలేకపోతున్నా, ఎందుకంటే ఈ గాలికి సడన్ విన్లో జుప్ అని కొడుతుంది, అది మ్యాటర్. కానీ వ్యూ పాయింట్ చూడండి. నేను అన్నీ క్యాప్చర్ చేయాలనుకుంటున్నా కానీ నాకు అంత ఛార్జింగ్ లేదు, అంత బ్యాటరీ లేదు, అంత వీడియో కూడా నేను చూపించలేను. కానీ మ్యాక్స్ దీంట్లో చూసి కొంచెం ఐడియా తెచ్చుకొని మీరు కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. లైఫ్లో వన్ టైమే, ఫస్ట్ టైం ఈజ్ ఫస్ట్ టైం. ఓకే, నాకు ఓకే ఇంకా 9.3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. నాకు అంటే ఏం కాదు, ఒక ఏరియా పేరు. అక్కడ మనకు ఇంత హైట్లో ఒక లేక్ అయితే ఉంటుంది. ఆ లేక్ డైరెక్ట్ లేక్ దగ్గర కలుద్దాం అండ్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అండ్ ఇంత ఆల్టిట్యూడ్లో గాలి ప్లస్ ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి లైట్గా ఇక్కడ, దానివల్ల బండి కూడా పైకి ఎక్కట్లే. ఎంత బాగుంది చూడు వ్యూ పాయింట్, మామూలుగా లేదు. కింద చూస్తున్నారా, ఆ పక్క కొండ ఎక్కి మళ్ళీ ఈ కొండ ఎక్కి ఇక్కడికి వచ్చేసినాం. ఈ కొండ కూడా పైకి ఎక్కి అవతల ఇంకా కొండకి వెళ్ళాలి. ఫైనల్లీ ఇన్ ఎడారి కొండలు. ప్రతి ఒక్క టర్న్ ఒక వ్యూ పాయింటే. ఏం రికార్డ్ చేయదో అసలు అర్థమైతే లేదు. నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా, మిమ్మల్ని కూడా చూపిస్తున్నా. వెనుక మంచి వ్యూ పాయింట్, ముందర మంచి వ్యూ పాయింట్, ఇలా తిరగగానే ఇంకా వ్యూ పాయింట్. అమ్మో, నాకోకైతే వచ్చేసినాము. నాకు 4 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ హెయిర్ పిన్ బెండ్లు ఎక్కితే వచ్చేస్తుంది అనమాట. అది చూడండి, మొత్తం కొండ పైన మేఘం గట్టిగా కూర్చుంది, వాన పడినట్లు. నాకు తెలిసి మంచు పడుతున్నట్లుంది అక్కడ గట్టిగానే. ఇప్పుడే హైవే దిగి మళ్ళీ పైకి ఎక్కుతున్నాము. గోయింగ్ టువర్డ్స్ నాకో లేక్ అనమాట. లేక్ పైన నాకో మానెస్ట్రీ సైడ్ ఉంటుంది. ఆహాహా, ఫుల్ చలి ఉంది. రోడ్ చిన్నగా ఉంది, బండి సస్తుంది కాదు ఏడుస్తుంది ఎక్కనికి. ఊరిని ఏంది చలి ఇట్లుంది. నేను గ్లౌజులు వేసుకోలేదు, ఎందుకంటే కొంచెం కెమెరా ఆపరేట్ చేయడం కొంచెం కష్టమవుతుంది అని చెప్పేసి నార్మల్గానే వెళ్తున్నా. మీకోసం చూడండి, గ్లౌజ్ కూడా ఇంత చలిలో గ్లౌజ్ వేసుకోకుండా నడుపుతున్నా. చూడండి, మళ్ళీ ఏదైనా షార్ట్ మిస్ అవుతుంది అనే భయంతోనా. లెట్స్ మీట్ అట్ డైరెక్ట్ ఏమిటి అది లేక్ దగ్గర అయితే కలుద్దాం. ఎక్కువ జారుతుంది బండి. ఓకే, ఇదే కమ్మ ఇంత పెద్ద ఇవి వేసి పెడతారు. ఎక్కనికి దిగడం కష్టం అంటే మళ్ళీ ఎక్కనికి కష్టం. కొంచెం సన్న పెట్టొచ్చుగా. వీళ్ళు కూడా అట్లనే ఉన్నారు సిమెంట్ సేవ్ చేయడానికి. అండ్ ప్రజెంట్ అయితే నాకు లేక్ దగ్గరికి అయితే వచ్చేసిన. కింద అసలు లైట్ కనపడుతుంది కదా, అక్కడే లేక్ దగ్గరికి వెళ్ళి మిగతా వీడియో షూట్ చేస్తా. ప్రజెంట్ అయితే నాకు విలేజ్లో ఉన్న మానెస్ట్రీ దగ్గరికి అయితే వచ్చేసినాం. మానెస్ట్రీకి కొంచెం కిందలో ఇంత హైట్లో ఒక లేక్ అయితే ఉంది, ఐస్ వాటర్ లాగానే అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా 70 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేయాలి మేము. అందుకే తొందర చూసుకొని మళ్ళీ తాబోకి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే నాకు టు తాబో ఒక 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. ఇంకా చాలామంది రైడర్స్ కూడా వచ్చి చూసుకొని వెళ్ళిపోదాం. అండ్ ప్రజెంట్ బ్యాక్ సైడ్లో మీకు మంచి వ్యూ పాయింట్స్ అయితే చూపిస్తాను బ్యాక్ కెమెరాతో. ఫుల్ చలి ఉంది.
సేపు మైక్ కనెక్ట్ చేయకుండానే మాట్లాడినా, ఏం రికార్డ్ అయిందో ఏందో. ప్రజెంట్ అయితే మొత్తం చల్లగా అవుతుంది. నేనైతే ముందు వెనక ఎవ్వరు లేకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా నేను ఒక్కడనే వెళ్తున్నా. వెనకల ఎంత దూరంలో ఎంతమంది ఉన్నారో, ముందర ఎంత దూరంలో ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ ప్రజెంట్ అయితే 46 కిలోమీటర్స్ దూరంలో అయితే మన స్టే అయితే ఉంది. కొంచెం గొంతు కుసున్నట్లన్నా అయితే అనిపిస్తుంది నాకు కొంచెము. ఏమో పోయినప్పుడు ఏదైనా వేడివేడిగా తాగాలా, ఏదైనా సెట్ చేసుకోవాలా. కానీ బాగుంది, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చూడండి ఎంత బాగుందో రూట్. అక్కడెక్కడో ఇద్దరు రైడర్లు వస్తున్నారు. ఆ కొండ పైన కూడా ఎవరో ఇద్దరు వస్తున్నారు. ఇట్లా ఓపెన్గా ఉంటే భలే ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్స్ట్రీమ్గా చలి ఉంటుంది. చలికాలం అయితే ఇక్కడ రాలేము. ఒకవేళ ఎవరన్నా మళ్ళీ స్పాన్సర్షిప్ ఏమన్నా దొరికితే వింటర్ ఎక్స్పెక్టేషన్ కూడా స్పిటిది చేద్దాం. కోరిక అయితే ఉంది. ఈ బండిని ఇంకా మంచిగా రెడీ చేసుకొని వస్తా. ఇప్పుడే ఆల్రెడీ ఈడ బ్రేక్ పట్టుకుంటే ఆగుతుంది బండి. చూసుకొని వెళ్తున్నా. బా ఏం వ్యూ పాయింట్. ఒక్కడనే లైఫ్లో ఎవ్వరు లేరు, వెనుక లేరు, ముందర లేరు. అమేజింగ్ అసలుకి. ఎందుకో ఎమోషనల్ అయిపోతున్నా, తెలియదు. మీకేమన్నా బాధలు ఉంటే ఇట్లనే ఒక రైడ్ వేయండి. కొంచెం 100% కాకపోయినా 80% కంపల్సరీ తగ్గుతుంది. అండ్ బ్యాక్ టు జంగ్సార్ అంటారు, సారీ, మన రివరు, సట్లెజ్ రివర్. ఇంకా 1 hour 2 minutes అయితే చూపెడుతుంది మన స్టేకి. 42 కిలోమీటర్స్ దూరం అయితే ఉన్నాం. 41 అయింది ఇప్పుడు. రోడ్ అయితే ఆసమ్. మనకు టెన్షన్ లేదు. రాత్రి అయినా కొంచెం ఎక్స్ట్రా ఆక్సిలరీ లైట్లు ఉన్నాయి. అప్పటి వరకు రీచ్ అయిపోతాం, టెన్షన్ ఏం లేదు. ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం పదండి. కొంచెం ఎట్లా ఎందుకో చాలా ఎమోషనల్ అవుతున్నా. క్యాచ్ యూ అట్ హోటల్. దెబ్బ ఫీజ్ చేసాడు. Raja Sola, main ke bang bola. బస్తీ దొరసాని తోడా ముస్తాబయ్యింది, గుండె చిటపట అంటూ నువ్వే మైలే చేసిందే. పడుతున్నదే. ఊరిని ఫ్రెష్గా రాళ్ళు పడ్డాయి, మన మీద పడకపోతే చాలు. ఘోరంగా పడ్డాయి. టంగు అని నాకైతే చిన్న ఇంత రాయి పడ్డది. ఇక్కడ కూడా పడుతుంది రాళ్ళు. అండ్ ఇప్పటికైతే ఇంకా 33 కిలోమీటర్స్ 52 minutes చూపెడుతుంది. రోడ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం రాళ్ళు ఉన్నాయండి. మీకు చూపిస్తాను లైట్ ఆన్ చేస్తే. నా టైం వచ్చేసి 7:30 అవుతుంది, అయినా కూడా నైట్ అవ్వలేదు. చూడండి ఇక్కడ 8 o'clock నైట్ అవుతుంది. నైట్ అయితే మాత్రం సడన్గా అవుతుంది, మామూలుగా అయితే అవ్వదు. రాజకోలా, మిల్కీ బంబోలా అన్నీ రాళ్ళు. వీఆర్ వర్క్ టుడే ఫర్ యువర్ బెటర్ టుమారో అంట. సరే, మీరు ఎలా అంటే అలా. ఇక్కడ గాలి ఎంత ఉందో ఈ ఊగేదాన్ని బట్టి చెప్పొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే మనం అయితే వెల్కమ్ టు స్పిటి వ్యాలీలో అయితే ఎంటర్ అయిపోయినాము. మనమైతే ఎంట్రీ చేపియాలి, వెళ్ళి ఎంట్రీ చేపిద్దాం. దారిలో రాళ్ళు ఎట్లా పడుతున్నాయి చూసినా, మస్తు పడ్డాయి కదా. నాదైతే ఎగిరి దీని మీద పడ్డది.
క్రాక్ గాన్ వచ్చింది అనుకుంటున్నా దీనికి. వచ్చింది. అండ్ వెల్కమ్ టు స్పిటి వ్యాలీ. స్పిటి వ్యాలీలో అయితే మనం వచ్చేసినాం. ఇక్కడ ఉంది బోర్డు. చలే ఓకే, ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నాం కదా. ఇక్కడ నుంచి 2 డైవర్షన్స్ అయితే వస్తాయి ఎంట్రీ చేపించిన తర్వాత. ఈ పైన డైవర్షన్ వచ్చేసి షుమ్డోకి వెళ్తుంది, చైనా బార్డర్కి అయితే వెళ్తుంది అనమాట. మనం ఇక్కడ నుంచి కింద కాజా సైడ్ అయితే వెళ్తాము. తాబో వచ్చేసి 30 కిలోమీటర్లు ఉంది. ఈరోజు యాక్సిడెంట్ అయిన వెహికల్ ఇదే. అండ్ ప్రజెంట్ అయితే వెళ్దాం పదండి. లెట్స్ ఎంజాయ్ ద రైడ్. తాబో ఈడ నుంచి 30 కిలోమీటర్స్, కాజా 60 ఉండొచ్చు. ఇక్కడ నుంచి డబుల్ రోడ్ కాకుండా సింగిల్ రోడే ఉంటుంది, కానీ ఈ రూటే హైలైట్. పైకి వెళ్తే దీనికి వెళ్ళిపోతాం, చైనా బార్డర్కి. పోనీయర్ ఎవరు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఎవరన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ లోకల్స్ ఉంటేనే పోనిస్తారు. మనం డైవర్ట్ తీసుకొని కాజా సైడ్ అయితే వెళ్తున్నాం. పదండి వెళ్తాం. కాజా కాదు, తాబో ఈరోజు తాబో దాటిన తర్వాత కాజా వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి 2 డైవర్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. పైనుంచి వెళ్తే సుమ్డో చైనా బార్డర్కి అయితే వెళ్తాము. కింద నుంచి అయితే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే టువర్డ్స్ తాబోకి అయితే వెళ్తాం. తాబో 30 కిలోమీటర్స్ ఉంది. ఈ రోడ్ మొత్తం సింగిల్ రోడే ఉంటుందంట. మధ్యలో కొంచెం చిన్న వాటర్ క్రాసింగ్స్ ఉంటాయని చెప్పారు అనమాట. ఇక ప్రజెంట్ అయితే వెళ్దాం పదండి. లోకల్ వాళ్ళు మంచి రోడ్ ఉందంటే మనకు కొంచెం అడ్వెంచర్ అనే అనుకోవాలి. లెఫ్ట్ సైడ్లో స్పిటి రివర్ కాదు, ఇక్కడ నుంచి స్పిటి రివర్ మీకు కనిపిస్తుందో లేదో స్పిటి రివర్ అయితే ఉంది. ఒకవేళ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మధ్యలో రికార్డ్ చేస్తా, లేకుంటే డైరెక్ట్ రూమ్లోనే కలుస్తుంది మీకు. లెట్స్ గో. ఓకే, లెఫ్ట్ సైడ్లో స్పిటి రివర్, సైడ్లో మనం అయితే వెళ్తున్నాము. ముందర నేను లాస్ట్లో టైలింగ్ చేస్తున్నా. ఎనికిలోడు చచ్చిపోతున్నాడు, హెచ్పి బొలేరో క్యాంపరోడు. అండ్ ముందర అయితే లైనప్ చూడండి ఎట్లుందో, సూపర్ ఉంది. లెఫ్ట్ సైడ్లో బార్కెట్ లేదు, అదో బాధ. రోడ్ బాగుంది కానీ బార్కెట్ లేదు. అవి మధ్యలో రాళ్ళు ఉన్నాయి కదా, దానివల్ల జారుతుంది, అంతేం లేదు. నైట్ టైం ఇట్లాంటి రూట్లు చేసుకోకపోవడమే మంచిది. చూడండి ఇది మధ్యలో ఎట్లుందా ఈ కరువు. ఇక్కడ కొంచెం చిన్న బార్కెట్లు వచ్చినాయి. అండ్ బాగుంది, ఇప్పటికైతే బాగుంది. ఇంకా 22 కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది, 37 మినిట్స్ చూపెడుతుంది. స్పిటి రివర్ పక్క నుంచి అయితే వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం ఫస్ట్ టైం. లెట్స్ రాక్. మనం అర్థమైతే లేదు కానీ మంచి హైట్లోనే పోతున్నాము. లోపల కింద ఏం కనిపించలేదు, మ్యాప్లో చూస్తే కనిపిస్తుంది స్పిటి రివర్ అని చెప్పేసి. అందరు చూడండి, అక్కడ దూరంలో జిమ్నీ పోతుంది. జిమ్నీ వెనకాల మొత్తం బండ్లు, మంచి లైటింగ్ కనపడుతుంది చూడండి. అందరు క్యూలో పోతున్నారు. నేను ఈ క్రెటా వెనకాల వచ్చిన అంటే క్రెటాగాడు వెనకాల నుంచి మొత్తం హైవే వేసి పెట్టిండు, ఇరిటేషన్ వస్తుంది. సో ముందుకు వెళ్ళిపోరా వన్ వే ఉద్దేశం. హెల్మెట్లో చవు మడత పడిందని చెప్పేసి ఆగే వరకు మన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఎవరు లేరు, వెనకలు ఎవరు లేరు, ముందర ఎవరు లేరు. కానీ ఇంట్రెస్టింగ్ ఉంది ఇట్లా ఒక్కడు పోవడం కూడా. వెరీ గుడ్. కనిపించారు అటు దూరంలో ఉన్నారు, కనిపించారు. విల్ గో, డోంట్ వరీ. ఫైనల్లీ తాబోకి అయితే రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్లో ఉన్నాం. 1.7 కిలోమీటర్స్ దూరంలో, 1.4 కిలోమీటర్స్ దూరంలో మన స్టే అయితే ఉంది. వెళ్దాం పదండి. అండ్ వెల్కమ్ టు తాబో. తాబోలో స్వాగతం సుస్వాగతం. మంచిగా ఉంది, ఎవరు లేరు మనుషులు, నేను తప్ప. ఇద్దరు కొంతమంది నడుచుకుంటూ పోతున్నారు. జల్ హే అన్మోల్. ఏంది ఎన్నిసార్లు రాస్తున్నట్టు, వాటర్ అంత స్కేర్ సిటీయా? ఓం సాయి ట్రేడింగ్ కో అంట. బాగుంది ఊరు. తాబోకి అయితే వచ్చేసినాము. మనం ఇప్పుడు హోటల్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పదండి. ఓకే, ఫైనల్లీ స్టేకి అయితే రీచ్ అయిపోయినా. ఇది వచ్చేసి స్టే అనమాట, 2 షేరింగ్. నాతో పాటు ఎవరు పడుకుంటారు అనేది నాకు ఐడియా లేదు. అండ్ దారిలో అంటున్నా, ఫుడ్ అయితే తినేసి డిన్నర్ చేసి ఇక్కడికి వచ్చిన. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అని సైనింగ్ ఆఫ్, బై. మీట్ యు నెక్స్ట్ బ్లాగ్. ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, ఇంత కష్టపడుతుంది.